గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందని, తెలంగాణలో కొన్ని స్థానాల్లో త్వరలోనే ఉప ఎన్నికలు వస్తాయని, తమ పార్టీ విజయం సాధిస్తుందంటూ బీఆర్ఎస్ నేతలు ప్రచారం ప్రారంభించారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ తుది నిర్ణయం తీసుకుంటారని చెబుతోంది. దీంతో హైకోర్టు తీర్పు తర్వాత ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఎవరూ ఊహించని విధంగా పీఎస్సీ చైర్మన్ విషయంలో స్పీకర్ తీసుకున్న నిర్ణయం రాజకీయ వివాదానికి కారణమైంది. వాస్తవానికి పీఎస్సీ చైర్మన్ పదవిని ప్రతిపక్ష పార్టీ ప్రతిపాదించిన నాయకుడికి ఇవ్వడం సంప్రదాయంగా వస్తోంది. అయితే బీఆర్ఎస్ నుంచి గెలిచిన షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపుడి గాంధీని పీఎస్సీ చైర్మన్ గా నియమిస్తూ స్పీకర్ కార్యాలయం నిర్ణయం తీసుకుంది. ఇటీవల అరికెపుడి గాంధీ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనను పీఎస్సీ చైర్మన్ గా ప్రకటించడం ద్వారా అరికెపుడి గాంధీని ఇప్పటికీ స్పీకర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే గుర్తిస్తున్నారా అనే అనుమానం బారాస నేతల్లో సైతం కలుగుతోంది. ఒకవేళ పీఎస్సీ చైర్మన్ విషయంలో అరికెపుడి గాంధీని సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గుర్తిస్తే మిగతా 9 మంది ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ ఇదే నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోలేదు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న బీఆర్ఎస్ పిటిషన్ పై స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి ముందు పార్టీ మారిన ఎమ్మెల్యేల అభిప్రాయాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఎమ్మెల్యేల అభిప్రాయం తెలుసుకున్న తర్వాత వాళ్ళను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా పరిగణిస్తున్నట్లు స్పీకర్ నిర్ణయం తీసుకుంటారా, లేదంటే అనర్హత వేటు వేస్తారనేది కీలకం కానుంది. అనర్హత వేటు వేస్తే తెలంగాణలో ఉప ఎన్నికలు రావడానికి అవకాశం ఉంటుంది. లేదంటే మాత్రం ఉప ఎన్నికలకు ఛాన్స్ ఉండదు. హైకోర్టు తీర్పుపై స్పీకర్ లేదా స్పీకర్ కార్యాలయం డివిజన్ బెంచ్ ను ఆశ్రయిస్తుందా, లేదంటే 4 వారాల్లోపు స్పీకర్ నిర్ణయాలన్నీ వెలువరిస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే ఓ మీడియా సోదరుడు స్పీకర్ గడ్డం ప్రసాద్ తో చిట్చాట్ చేస్తూ తెలంగాణలో ఉప ఎన్నికలు జరగనున్నాయి, జంపింగ్ ఎమ్మెల్యేలపై ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారని అడగ్గా ఆయన సానుకూలంగా స్పందిస్తూ పార్టీ ఫిరాయింపుల వ్యవహారం ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది, నిబంధనల ప్రకారమే నడుచుకుంటామని చెప్తూనే తాను తీసుకునే నిర్ణయం రాబోయే కాలంలో తెలుస్తుందని వెల్లడించారు. అసెంబ్లీ చట్టం ప్రకారమే నడుచుకుంటానని తెలిపారు. అయితే తెలంగాణకు ఉప ఎన్నికలు జరుగుతాయా, ఆ 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడనుందా అనే అంశంపై త్వరలోనే నా నిర్ణయం ప్రకటిస్తానని అభిప్రాయపడ్డాడు స్పీకర్ గడ్డం ప్రసాద్. రాబోయే కాలంలో స్పీకర్ ఇంతకీ ఏ నిర్ణయం తీసుకుంటారోనని సదరు ఎమ్మెల్యేల్లోనే కాదు ప్రతిపక్ష బీఆర్ఎస్ అధికార కాంగ్రెస్ లో సైతం ఒకంత టెన్షన్ అయితే నెలకొంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.